వాడు ఏడ్చేది కనిపించలేదా నీకే? ఇట్రా ఇట్రా. చూ 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 చూ. ఏంది నీకే? అరే వాడు ఉదికి ఏడుతా అంటే గట్ల చెప్తా అంటే అర్థమైతే లేదా? ఇప్పుడు ఎవరేమన్నారని ఎడతాను చెప్పు నువ్వు? వాడు దిక్కు ఎడతాంటే ఇక్కడ కూర్చొని ఓ అయ్యో పాలి నీకే చెప్పేది. సరే ఓకే ఓకే ఓకే. నిద్రకు వచ్చాడు జో 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 జో. ఇంత కూడా పట్టింపు లేకుండా ఏమో బయట కూర్చుండి జో 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 జో. వాడు తిన్నాడు ఏమన్నా కొంచెం అన్నా? అగో ఎందుకు ఎడతానవే? ఇప్పుడు ఎవరేమన్నారని ఎడతాను చెప్పు? నిన్నే ఓ సమాధానం చెప్పది కళ్ళపొడి నీళ్ళు పోతానాయి. ఇటు చూడు ఎందుకు ఎడతాను చెప్పు? అరే నువ్వు ఏదైనా సమాధానం చెప్తే నాకు అర్థమవుతుంది. ఏడ్చుకుంటే కూర్చుంటే నాకు ఏం అర్థమవుతుంది చెప్పు? ఏం సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. ఏం చేసినా నీకు సమాధానం చెప్పడానికి? తెలియదా? ఏం చేసినావు తెలియదా? అట్టుగానే ఎడతాను. నాకు పిచ్చి ఇట్లా లేచిందా ఏడవడానికి తెల్లారంగానే? అయ్యో నైట్ నువ్వు సతాయిస్తే నేను ఏదో పుసుకున్న నీకు ఎట్లా కొట్ట బుద్ధి అయితే అట్లా కొడతావు. సతాయించిన నేనే నిన్ను కదా. అరే మిస్టేక్ లో చేయి తాగింది దానికి కూడా ఇట్లా కాదు, కావాలని కొట్టినావు. మరి నీకు అవసరమా చెప్పు? వద్దన్నప్పుడు పోతే అయిపోతుంది కదా. ఏంటిది వద్దు? నా కళ్ళతో నేను చూసినా. నేను పిచ్చిదాన్నా కాదు. ఏం చూసినా అంటాను. అరే నైట్ ఒక్కసారి ఇయ్యలే కావచ్చు నీకు, దానికి ఇంత రాదంతం చేసి అవసరమా? ఎందుకేలే? అరే ఎందుకు ఇవ్వాలి అంటే మా దోస్తు కనుక్కొని పైసలు కొట్టినా అది చూసి మళ్ళీ కయ్య కొడతావని నీకేం చెప్పలేదు, ఇయ్యలేదు. అందుకే దోస్తు గాడైతే ఫోన్ పే కొట్టినా ఏం కొట్టినా బుత్తా సేపు లొల్లి పెడతా సపడే కోకుంటే తర్వాత దాని గురించి మాట్లాడు కదా. మరి అదేదో రాత్రి చూపిస్తే అయిపో కదా. మా అమ్మోళ్ళ ఇంటికి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తాను ఫోన్ ఎక్కడుంది అని నేను అడగగానే అక్కడుంది. లాక్ తీస్తే లాక్ ఎందుకు తీసినావు? ఫోన్ అయితే లిఫ్ట్ చేయకో. ఎందుకు ఇవన్నీ? అరే ఏంది నాకు అర్థం కాదు కానీ అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసా? ఏదో నేను తప్పు చేసి ఏమో చేసినట్టు మాట్లాడుతున్నావు. నాకు అర్థం. నువ్వు తప్పు చేయలే కదా. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఫోన్ విషయంలో వెనక ముందాడింది ఈ 10 రోజులలో ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? బయట ఇవాళ నింటే ఇజ్జత్ పోతుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను గిట్లా నీ పరువు తీస్తానా? మరి ఇన్ని రోజులు ఏ విషయంలో నేను బయటకి ఎక్కినా నీ ముచ్చట్లా? నువ్వు మాట్లాడేది గట్లే ఉన్నది. ఇప్పుడు నా ఇజ్జత్ తీసేందుకే మాట్లాడేటట్టు ఉన్నది. నువ్వు దోస్తు అని చెప్పాను. సరే దోస్తుకే కదా నా మీద ఒట్టి ఒట్టేందుకు ఎత్తేనే? నేనేమన్నా తప్పు ఎత్తా ఒట్టేస్తా? ఒట్లేందే ఒట్లు నాకు అర్థం కాదు. కానీ చిన్న పోరివా? అక్కడ చిన్నోడు ఉన్నాడు వాని మీద ఒట్టేపో. అసలు ఏం మాట్లాడడం తలకాయ ఉందా? నాకు లేదు. నువ్వు చేసేది కరెక్ట్, నేను మాట్లాడేసరికి తప్పు. ఇవే అన్ని మెదడు తక్కువ మాటలు మాట్లాడక చెప్తాను నేను మెదడు తక్కువ మాటలు కాదు. నువ్వు నాకు అవి చెప్పేంత వరకు నేను ఇట్లనే చెప్తా, ఇట్లనే చేస్తా. చెప్పకపోతే నేను ఊకోను. ఏదన్నుంటే నాకు చెప్పు. నేనేమన్నా అని చెప్తున్నా కదా. అసలు బంగారం. అరే ఏం చేయండి ఏం చెప్తారే నాకు అర్థం కాదు. అరే నిమ్మలంగా మాట్లాడే. నోరు నెత్తి మీద పెట్టుకొని ఎందుకు మాట్లాడతాను? ఊళ్ళో ఎవరితోనన్న మాట పడ్డా నాన్న ఇప్పటి వరకు? ఏదో తప్పు చేసినట్టు ఊరుతాను. ఏం చూసినావు అనిపించలేదు నీకు? చూసుకో అరే ఇయ్యపోతానో లొల్లి ఎత్తావు. ఇప్పుడు ఇచ్చినాకనో ఇట్లా అంటావు. ఏం చేయాలి నేను? డిలీట్ చేసి నైట్ ఎందుకు చెప్పు. అరే టైం ఏడి ఇచ్చినవే? కయ్యకాయ ఒర్రనే పడుతుంది నువ్వు. ఆ కోపంలో ఒక దెబ్బ ఎత్తిని ఇక పోయి ఏడ్చుకుంటా ఇంట్లో పోతుంది. ఏం చేయాలి చెప్పుగా నేను? పాపం దాన్ని కొట్టినా ఇగో నేనేం చేయలేదు. ఇగో చూడా అని ఆ రాత్రి వచ్చి ఎందుకు చూంచలే? ఇప్పుడు వచ్చి నిమ్మలంగా తీరిపారి చూపిస్తాను. రామా ఇక నువ్వు నన్ను ఎట్లా అంటే పిచ్చి లేపుతాను. నాకు నీకు కాదు, నైట్ నుంచి నాకు పిచ్చి లేస్తుంది. నువ్వెంత మంచోడివి అని ఇంతవరకు నేను ఏం మాట్లాడతానే?
నాకు అనవసరంగా తిక్కలేపక చెప్తానా. నీకు దండం పెడతా, ఏదన్నా ఉంటే చెప్పు, నేను అర్థం చేసుకుంటా. ఇంకా నువ్వు నాకు ఏది లేదు అని ఇంకా నన్ను కళ్ళున్న గుడ్డిదాన్ని చెయ్యకు. నేనేమన్నా చిన్న పోన్నా? నువ్వు ఫోన్లలో మెసేజ్లలో గాయతని గుర్తుపట్టనా? నీకు దండం పెడతా, నాకు చెప్పు. నీకు అర్థమైతలే నీ ఊకుంటా అంటే ఏదో బుద్రకిత్తా అంటే అసలు ఏంది దేవుడా నాకు ఈ బాధలు? చెప్పుకుంటే పరువు పోతుంది, చెప్పుకోకపోతే పానం పోయేటట్టుంది. నేను ఎవరికి చెప్పుకోవాలి? మా అమ్మకు బాబుకు చెప్పుకుందామంటే ఇప్పటికే వాళ్ళ బతుకు మంచి లేదు. అల్లుడు ఇంత మంచోడు ఇట్లా ఎట్లా చేస్తాడని వాళ్ళు కూడా రంది పడతారు. అసలు ఇది నిజమా అబద్ధమా? ఇది నేను ఏం చేస్తే నాకు అర్థమవుతుంది? నాకు ఎటో తెలియక పిచ్చి లేస్తుంది. ఆయన సొంటోడు కాదు కాదు అనుకున్నా, కానీ మెసేజ్ లేంది. గిజ్జురా గిజ్జుడు ఎవరు చెప్పు గీళ్ళు గీళ్ళు చూడు మమ్మీ తర్వాత తాగబెడతా కొంచెం తిన్న తర్వాత పండుకునే మూమెంట్. అబ్బో తింటాండ్రు అమ్ములుగాడు. గుడ్ గుడ్. ఏంద్రా వినయ్ ఇట్లా సొసైటీ కాడికి పోయినా 2-3 సార్లు ఫోన్ చేసినావు ఏంద్రా? మనం అనుకున్నాను ఇక పెద్ద ఆపి అలా పోదాం పైసలు కడదామని. అని నేను మర్చిపోయిన బిడ్డ, నాకు సొసైటీ కాడ 12 పోయి వచ్చిన ఇక కట్టేద్దాంపా. అయినా తెచ్చి 3 రోజులు అవుతుందిరా కొడుక, రోజుకు 1000 రూపాయలు మీద పడ్డేటారా మన మీదనే. అదే అన్న కూడా ఇచ్చిన అన్న కూడా బాగా ఇబ్బంది పెడతాను, అన్న కూడా అవసరం ఉన్నాయట. పోదాంపా. పాలు బంద్ చేసినట్టే అమ్ములుగాడు. మౌనిక ఆ బీరువాల పైసల బ్యాగ్ ఉన్నది పట్టుకరా పో బిడ్డ. అత్తమ్మా ఒకసారి రావా? అత్త ఈ మమ్మీ గారికి ఉగ్గు తిని పెట్టు. వినయ్ ఇక ఇయ్యాటి నుంచి పావులు వచ్చినా బ్యాడ్ వచ్చినా కోడలు చేతికే ఈ బిడ్డ. ఆడోళ్ళ చేతిలో ఆగుతాయి పైసలు, మొగోళ్ళు నానా ఖర్చులు పెడతాం. మస్తు సోపతిగాళ్ళు మన చేతిలో పైసలు ఆగాయి. సరే పెద్ద మౌనిక కూడా ఇక అన్నీ తెలవాలిగా. ఆమెకు కూడా ప్రతి విషయం ఆమెకు తెలిస్తేనే ఆమె నిమ్మల పడుతుంది, అందరికీ నిమ్మలం లొల్లి ఉండదు, ఒకటి ఉండదు. సంసారం అంటే కళ్ళు లేని పులస్ ఉంటుందిరా. సముద్రాన్ని అయినా ఈదచ్చు కానీ సంసారాన్ని ఈదలేదన్నారు రైన్ కటోళ్ళు. అట్లుంటుందిరా. మనం చేసే అప్పులైనా సప్పులైనా మన భార్యకు తెలిసి ఉండాలి. మనం 50,000 నౌకరు చేసుడు గొప్ప కాదురా, 60,000 ఖర్చు చేస్తావు, ఏమొచ్చినట్టురా. మనం 10,000 నౌకరు చేసినా మంచిదే కానీ 5,000 ఊరకు పెట్టుకోవాలి, 5,000 ఖర్చులకు తీసుకోవాలి బిడ్డ. అట్లయితేనే సంసారం పెంపు అవుతుందిరా. అదే అదే ఇక తెలిసి వచ్చింది ఇక ఒక్కసారి అయితే మిస్టేక్ ఊకే కాదు కదా. అయ్యా పోయి కట్టొచ్చినట్టు కాదు, ఇక ఇప్పటి నుంచి ఇయాటి నుంచి కొత్త జీవితం ప్రారంభించినట్టు. 7 పావులు లేకుండా కట్టేద్దాం. రేపటి నుంచి ఎలా నీకు ఏ అక్కర పడ్డా నాకు చెప్పాలి ఫస్ట్. సరే పెద్ద నువ్వు ఎట్లా అంటే అట్లా. ఇగో ఇన్ని రోజులు అత్తమ్మ చేసింది ఎవరు? మౌనిక. ఇయాటి నుంచి మన ఎవరం అంతా నీదే. సరే మావయ్య. పావులు ఇవ్వాలన్నా నువ్వే ఇవ్వాలి, నాకు ఇవ్వాలన్నా నువ్వే, అత్తమ్మకి ఇవ్వాలన్నా నువ్వే, వినయ్కి ఇవ్వాలన్నా నువ్వే. సంసారాన్ని మంచిగా నడిపిడ్డ, అందరం మంచిగుందాం. ఇన్నోవా బిడ్డ? సరే పోయిరారు అయ్యా. సరే పెద్ద ఇక తీసుకో, మమ్మీని తీసుకొని మేము పోయి కట్టేస్తాం. ఓ పోయేస్తాం బిడ్డ. ఏం లొల్లి పెట్టుకో. లొల్లి కాదు, ఇగో మిత్తిలకి ఇట్లా ఇస్తామనేరు. జర నువ్వు మంచిగా అడుగు, అసలు కట్టిరా లేం కాదు, పొలగాడు ఇంకేదో తెస్తాడు అని చెప్పు. నువ్వు చెప్తా, నేను చెప్పేది లొల్లి పెట్టుకునేవు వాళ్ళు పైసల గురించి అది ఇదేమోనంటే. లొల్లేం లేదు పెద్ద ఆపలేడా, మాట్లాడతాను బిడ్డ. లొల్లి లేదు కట్టలేదు. నువ్వు కూడా ఇచ్చేకాడికి ఈ పెద్ద బాగా బతలాడినట్టు అది ఏం లేదు. మనం తర్వాత మనం ఉంటే చూసుకుందాం కానీ ఎట్లా కట్టాలో ఏం చేయాలో నాకు తెలియదు. అరగాయంత వినయ్, నేను బతిలాడుతున్నా ఏం చేస్తున్నా సూతుపారు ఆదరణ అయితే. అసలు ఆయన అందరూ అవసరం మనిషి కాదు పెదాపు. ఆయన పిల్లికి కూడా బిచ్చమేయాడు. నువ్వు ఎన్ని అడిగినా ఆయన తీసుకునే కాడికే తీసుకుంటాడు కానీ మనం ఇచ్చింది తీసుకోడు. సరే చూద్దాం పరదనాడికి పోయినాక లెక్క. ఆయన బిజినెస్ ఆయన దందే అది. ఎట్లయితే అట్లా నువ్వు వాడాది అట్లా ఆదరా వినయ్. బతిలాడితే ఏమన్నా నాముషారా? 10 రూపాయలు మనకే మిగులుతాయిరా. పెద్దవాళ్ళు మాట్లాడతాడు, నీకెందుకురా ఊకాన్ని. ఏమో ఆయన సీటేనా, జర దండం పెడుతున్నా, జర చూడవే మామూలు ముఖం మధ్యలో పడ్డందుకు కడతాండే అని అంట. మరీ కాళ్ళ ఇలా పడ్డట్టు మాత్రం చేయకపోదావు. ఏం చేయగలపా. ఇక పోండి, పైసలు మంచిగా పట్టుకోండి. మరి నువ్వు మంచిగా మాట్లాడు, వానికి ఏం తెలియదు మరి. సరే నువ్వేమనుకురా వినయ్, నువ్వు సపరేట్ ఒక పెద్దవాళ్ళు మంచిగా అడిగితే ఏడు కట్టేస్తాడు కానీ. సరే పెద్దమ్మా. ఇక పోయి రా పోండి. పైలం బిడ్డ పైలం మంచిగా పట్టుకపోరా మరి.
మౌనిక పేస్తాంరా ఇంకా బిడ్డ ఈ ముందర పెట్టుకో పైసలు పైలం ఎక్కుతాను బిడ్డ అబ్బో నీ పచ్చరు ఎక్కత్తారు పెద్దమ్మా మౌనిక రేపు పోతాను. ఇప్పుడే భయపడతాండి ఎట్లా కడతాడో ఏం కాతో. పైలం మెల్లబోని మెల్లబోని. ఎవరు ఉన్నా వినయ్ నువ్వేనా రా నమస్తే నమస్తే దా కూర్చో నమస్తే కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో ఏదా చెప్పబెట్టా కాసి ఇక మీరు కూడా 2-3 రోజులు అవుతుంది కదా అంకుల్ ఫోన్ చేయబట్టి. పెద్దబాబు కూడా టైం ఇవ్వాలని కుదిరింది, అందుకే ఇద్దరం కలిసి వచ్చినాం. అందుకే వచ్చేళ్ళరా నిన్న మొన్న ఫోన్ చేస్తాను జవాబు లేదు. 6 నెలల సంవత్సరం బట్టి సతాయిస్తాను. 5 లక్షలు ఇచ్చి ఎన్ని రోజులు ఊకోవాలరా? గింట నన్ను ఇబ్బంది పెడతాను ఎందుకురా? చెప్పే పెద్ద మనిషి వాడు నడివి దండాల గద్దరా కొడుకు అంటే వాడు నడివి దండాలు పడ్డాడు. అందులో నుంచి రూపాయి బిల్లు అయితే వాడు వాడుకోలే పట్టేలా. వాడు ఇచ్చేదికి ఇప్పుడు నువ్వు పైసలు కడదామని వచ్చినావు. ఆ కాగితం నేను లెక్క ఎంత అయిందో చూడులి. నడితండాలంటే నేను బడువాను అవన్నీ ఏమన్నా? నేను తెచ్చిన కాడ వాడు నన్ను ఏమనాలి మరి? ఇక అట్లాంటి అట్లాగా నేను తెచ్చిన కాడ కూడా నేను తెచ్చిన కాడ నన్ను గిట్లా అంటే నాన్న వాడు ఫోన్కు జవాబు లేదు, వచ్చి ఫోన్ మాట్లాడడం లేదు. మరి ఇప్పుడు వచ్చి చెప్పబెట్టక వచ్చిండు, వాని ఇష్టమేనా? ఇప్పుడు వచ్చిండు పిడాత వచ్చిండు కూకున్నాడు ఎంత అంటే మరి నేను ఇచ్చిన కాడ కూడా చెప్పాలి కదా. పెద్దబాబు ఈ అంకుల్ కూడా ఇచ్చేటప్పుడు పైసలు నాకు ఇవ్వలే, కాగితం ఒక్కటే నా పేరు మీద పెట్టిండు, పైసలు వానికే ఇచ్చిండు. ఈ అంకుల్ కూడా తెలిసి పైసలు నాకు కాదని. అంటే నువ్వు ఇవాంటి ఇచ్చినా లేకపోతే నేను వాటికి ఇచ్చినా? పని తెలియదు ఏమే చెప్పు ఇప్పుడు చెప్పు ముచ్చడి. కాగితం నేను లెక్క చూడలి దండం పెడతా పైసలు కట్టే పోతా. అసలే కట్టలేదు. అసలు ఎందుకు ఊకుంటా నేను? అసలు కడితే ఊకుంటానా? మిత్తి ఆడనర్థం మిత్తి. నువ్వు వాడిని కూడా కొంచెం అడగాలి కదా అంకుల్, వాడు పైసలు తీసుకున్నావు అడగాలి కదా. ఓన్లీ సంతకం పెట్టిన మీద ఎట్లా అడుగుతావు చెప్పు? అంటే వాడిని నువ్వు చచ్చినా నువ్వేనా పడుతుంది? వాడిని మొగ్గ ఎరికైనా ఇల్లు ఎరికైనా నాకు జాగ ఎరికైనా 50,000 ఇవ్వాలంటే ఒక్కొక్కళ్ళు 5 లక్షలు నీకు ఒక మాట మీద ఇచ్చిన నేను. ఇచ్చినా లేదా? ఇచ్చావు పటేలా. ఇచ్చినాక ఇప్పుడు మళ్ళీ మితి లేదు అసలు కడతా అంటే ఏంటంటే అది వాడిని తెలియదు దండం పెడతా కాగితం తీసుకొచ్చి లెక్క చూడు పటేలా. రత్నాకర్ ఇప్పుడు నేను కాగితం తీసుకొస్తాను. నేను ₹1 కూడా తక్కువ చేయకుండా నాకు ఇవాళ పైసలు నీ కాగితం తీసుకొస్తా, లెక్క చేస్తా, నువ్వే చూడు ఎంత ఇస్తావో ఇక. నేను మాత్రం మితి లేకుండా మాత్రం తీసుకోను. ఆగరాదా ఏమో ఎత్తిపోయినట్లు వెళ్ళి పెట్టుకుంటాను పటేలతోటి. ఏదో బుర్గర్ ఇచ్చి మేమే అని ₹1 తక్కువ చేసుకొని పోవాలంటే వెళ్ళికి దిగుతాను ఎవరా? పువ్వులు పెట్టే కదా పత్తిర్లు పెట్టి దండం పెట్టిపోవాలరా. ఏమో నువ్వు గైగయ్యమని లేతే నువ్వు మాకు చెప్తారా? పటేల్లో దండం పెడతానే నేను ₹1 వాడుకోలేదని పత్రికన్నట్టు చేయరా దండం పెడితే ఇప్పటికైనా. రత్నాకర్ ఇక చూడు కాగితం చూడు ఎన్ని రోజులు అవుతుంది ఏం కదా. వానికి ఇచ్చేటప్పుడు కూడా చెప్పిన నువ్వు జిమ్మెదారు అయితేనే నేను ఇస్తా అని చెప్పిన. నా జిమ్మెదారు అన్నాడు, నా దోస్తు దగ్గర స్నేహితుడు అన్నాడు, ఇది అన్నాడు. ఇప్పుడు నేను ఇవ్వాలని అంటాడు. ఇదేం పద్ధతి చెప్పు? నువ్వే చూడు కాగితం. నేను మునుగన్నా మరి చెప్పండి, నువ్వే లెక్క చేయి ఏంది ఎంత నాకు ఎంత నష్టమవుతుంది చూడు, నువ్వే చూడు. రామచంద్ర 15 నెలలు అవుతుంది పటేలా. 17 ఇంటూ 1 నెలకు 10,000 రూపాయలు. 5 లక్షలు అంటే 10,000. ఇంత మిట్టికి తీసుకుంటా 60,000 ఎగబెట్టేది అనుకున్నావు వినయ్. 15 నెలలు అవుతుంది, నెలకు 10,000 తోటి 1,70,000 మిత్తును 5 లక్షలు 6,70,000 అవుతుంది. నీ దండం పెడతా మా పోరుడు అనాథ ₹1 వాడుకోలే కాదు. ఇక మీరు ఎట్లా కట్టుమంటే అట్లా కడతా. ఎట్లా కట్టుకోండి? 6,70,000 ఇలా ఏం తక్కువ చేసినా నేను మునుగోడే కదా. అట్లా అనకపోతే పెద్దోళ్ళు మీరు చేరా. నువ్వే చెప్పబ్బా, నువ్వే చెప్పు. రత్నాకరు వాళ్ళకు బాబాయ్ పెద్దబాబు నువ్వు అంతేనా? అంతే. నువ్వు నాకైతే పెద్దబాబు కదా. నువ్వు చెప్పు ఎట్లా 1,70,000 నేను ఎంత తక్కువ చేసినా నేను మునిగినట్టే కదా. నేను తిన్నా ఇలా అన్నా చెప్పు. నాకేమన్నా సంబంధం? తినలేవు వాడు తినలేవు మధ్యలో వాడు ఎత్తుకొని పోయిండు. నా కొడుకు బలి అవుతాడు దానికి నీ కాలు మొక్కుతాను. నువ్వు ఎంత అన్నా మాకు చేయి. నీ నోట నువ్వే చెప్పు నేనేమన్నా. నేను మళ్ళీ అడిగానంటే నేను ఇంకొక ₹20,000 తక్కువ చేస్తాను. 1,50,000 మిత్రును 5 లక్షలు అసలు 6,50,000 ఇచ్చిపోయి. పటేలా దండం పెడతా మీరు ఏమనుకోవద్దు. ఇంకేం అయినా కూడా 20,000 తక్కువ చేస్తారంట కదా. పెద్ద మనసు చేసుకోవాలి. పైసలు తెచ్చిన నగదు కడతాను నేను. ఇక మీరు ఎట్లా అంటే గట్లే అని ఇన్ని రోజులు నేను చెప్పింది వాడు చెప్పింది తిన్నా. వాడు నా కొడుకని నమ్మిన వాని కోసం నా మనవరాల పేరు మీద వేసిన పైసలు బ్యాంకులు తీసి అప్పులు కడతాను పటేలా. పడతాను అబ్బా, నన్ను మునుగు అంటాను నువ్వు అంతే కదా. ఇక నిన్ను మునుగు అంటలేను. ఇప్పుడు మరి మునుగపోతే వాడు ఊపుకుంటాడా నీకు? నేను తెచ్చిన కాడ నీకన్నా ఇప్పుడు చూస్తానా
పటేలా ఆ. ఇగో ఇవి 5 లక్షల రూపాయలు. అరే. తీసుకొని మీరు తీసుకొని కాగితం ఇస్తాను అన్నకి ఇప్పుడు ఇవి 5 లక్షలు ఉన్నాయి పటేలా. ఆ. దండం పెడతా. మీరు ఏమనుకోవద్దు. మళ్ళీ 5 లక్షలు? 3 రోజులకు ఇంకొక 1,00,000 తెచ్చి కడతా. దండం లక్ష పెడతా. 70,000 నీ ముని అలానే. దండం పెడతా. మీరు ఏమనుకోవద్దు ఇక. అది గమ్మతి మంచిగా రత్నాకర్. అంకుల్ పెద్ద మనసు తీసుకొని ఆ పైసలు తీసుకోండి అంకుల్. ఆ పైసలు నేను వాడుకోకుండా మధ్యలో పడ్డానికి నేను కడుతున్నా పైసలు. ఆ పైసలు నాయి కూడా కాదు అసలు, మా పెద్ద బాబాయ్ అరేంజ్ చేసిండు. ఓ రత్నాకర్ ఇక 70,000 మాఫీ చేస్తానా, ₹1,00,000. ఆ 70,000 ఎన్నో ఖర్చు అవుతానే నాకు. ఇక మునుగంటే మునుగుతాను. ఇక ఆ ₹1,00,000 మాత్రం 2 రోజులు 3 రోజులు నువ్వే తీసుకొచ్చి ఇవ్వాలి. ఇంటికి తీసుకొచ్చి ఇస్తా. ఓకే పటేలా మంచిదే. దండం పెడతా. రైట్. ఓకే. పని 1,00,000 ఇచ్చినప్పుడే కాగితం ఇస్తా. మంచిది పటేలా, అట్లనే పర్లేదు. ఓకే నీ మీద నమ్మకమేనా మాకు? ఓకే. ఏమైంది మౌనిక? ఫస్ట్ లేడీ చెప్తాను. అబ్బో వీనైతే తయారైతున్నా కదా. ఎంతసేపు? సరే కానీ నాకు మస్తు భయం అవుతుంది. అయినా నీకు భయం ఎందుకు మౌనిక? ఆల్రెడీ నీకు జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయిగా. అక్కడ ఆఫీస్ వేరు ఇక్కడ ఆఫీస్ వేరు, భయం కదా. అయినా నీకు ఇవాళ ఏం డ్యూటీస్ ఏమి ఇయ్యర్లే మౌనిక. 2-3 రోజులు ట్రైనింగ్ చేస్తారు. నీకు ఏమన్నా ప్రాబ్లం అయితే చెప్పు, కింది ఫ్లోర్లో ఉంటా నేను అకౌంట్ సెక్షన్ లా. ఒక ఫోన్ చేయి అత్త పైకి. నేను కదే పని చేస్తా, ఉరికత్త లేకుండా నువ్వు ఫోన్ ఎత్తకపోయినా కానీ. అది ఉరికి రావడానికి ఏమన్నా మన ఇల్లా? అది కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి, అర్థమైందా? సరే కానిపా. నాకు మంచి పేరు నా ఆఫీస్ లో అసలే. అయ్యో నీ నా వల్లే పోతాచ్చు. అత్తమ్మా ఇక బుజ్జి ఇది వినయ్కి. మౌనిక సపరేట్ బ్యాగ్ లేదా పెద్దమ్మ? ఇక 2 ఎందుకు బిడ్డ ఒక దిక్కైనా పోయేది. ఇప్పుడు ఒక్క కాడ కూర్చొని నాన్న. ఇప్పుడు ఇద్దరు ఒక కాడ కూర్చొని తింటే ఏమైతుంది? ఒకటే ఆఫీసేనా? ఇవాళ ఒక్కరోజు ఒక్క దిక్కు తిని రాదు బిడ్డ, అది భయపడతాను జరా. అంటే నా టైమింగ్స్ వేరు ఉంటాయి, ఆమె టైమింగ్స్ వేరు ఉంటాయి కదా. ఎవరికి ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు తింటారు కదా పెద్దమ్మ. ఎవరితో కూడా రాదు, ఆడుంటారు కదా ఆడోళ్ళు చేసేటోళ్ళు. మరి అమలుగా ఉంటాడు మౌనిక, నువ్వు లేకుంటే నువ్వు మామూలుగా ఉంటావారా? ఏడతావా? బాయ్ చెప్పు అమ్మకు, బాయ్ చెప్పు. బాయ్ చెప్తావా? చెప్పు బాయ్. అమ్మ బంగారు తల్లి డాడీ అని చేసి నవ్వుతుంది. అత్తమ్మ బాగా ఎడితే ఫోన్ చెయ్యి. పాలు ఎట్లాగో మరిచింది, ఇక ఉగ్గు అలవాటు చేసిన బాగా. ఇప్పుడు కూడా ఉగ్గే తినబెట్టు. అమ్ములుగా నానమ్మని ఇబ్బంది పెట్టకు, ఏర్పియకు, తాతను కోసం ఇచ్చుకో. సరేనా? సరేనా బంగారు తల్లిగా? బాయ్. బాయ్ చెప్పు నాన్న, బాయ్ చెప్పు. డాడీకి చెప్పు, డాడీకి చెప్పు. టాటా బాయ్ బాయ్. నువ్వు బంగారు తల్లి కాదు. బాయ్ బాయ్. ఏడవకరా పెద్దమ్మను గొస ఉంచుకోకు. బాయ్ బాయ్. బాయ్. దా మౌనిక లేట్ అవుతాను. టాటా బాయ్. బాగు బాయ్. డాడీ మామయ్య మామయ్య అతను బిడ్డ పోతున్నాం ఇక. ఏమైంది పెద్ద బాబు? పోయే టైంకి ఎటో పోయినావు? ఈ చెట్లకు నీళ్ళు పడతాను బిడ్డ. పైలంగా పోయి పైలంగా రాలి. ఫస్ట్ నౌకరి. మరి ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు బిడ్డ. ఒకటే ఆఫీస్ ఓన్ చెప్పు పొల్లకు. నేను లేనా పెద్ద బాబు? మరి అదే పైలం బిడ్డ. సరే మా జాగ్రత్తగా ఇంటికాడ మాట్లాడేవాడా. మరి అది ఆఫీసు. వినయ్ కూడా గట్టినే అంటాడు. ఆడగీడు ఒక్కటేనమ్మా, నేను నాకు తెలియదు అది. సరే బిడ్డ. వినయ్ ఇక నువ్వే చూసుకోదాన్ని మంచి చెడ. రైట్ అమ్మ. ఇగో ఉండని 500 ఉండని. పెట్రోల్ పోయించుకో. అరే నాకెందుకు పెద్ద బాబు? అవసరం లేదు, ఉన్నాయిలే. ఉండనిరా. ఉన్నాయి. అదే ఇగో మౌనిక పట్టుకో, నువ్వు పట్టుకో. జేబులు వేసుకోపోని. మీరు మంచిగా ఉన్నారు ఊరు కాకపోతే. రాంగా పిల్లకి ఏమన్నా కొనుక్కరాలి. సరే బాయ్ 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 బాయ్. ఇక పోని ఇక పోని ఇక పోని ఇక పోని. బాయ్. పెద్ద బాబు. రైట్. ఆగురు బండి పని చేయి. నువ్వు మళ్ళీ ఏమైంది? ఇదివరకే లేట్ అవుతుంది అంటే. నీ హెల్మెట్ ఉండే కదా, హెల్మెట్ ఏది? నాకు అక్కడిక్కడ నువ్వు సజ్జ మీద ఉన్నది అది. తీసుకోపో, హెల్మెట్ తీసుకొని పో. నేను 50 కిలోమీటర్లు పోతాను నానే. 50 కాదు, 60 కాదు, 10 కాదు బిడ్డ. ఈ మూల తిరగంగానే పడతావు కావచ్చు, దెబ్బ తాకుతుంది. అవసరం అవరా? నువ్వు హెల్మెట్ పెట్టుకోలే, హెల్మెట్ పట్టుకురా పోయి. ఆగు బిడ్డ, అది పట్టుకొని పో, లేకుంటే మళ్ళీ మంచిగా ఉంటుంది. ఆగు బిడ్డ. నీకు ఏం తెలుస్తుందిరా వినయ్? మనకు చెప్పేస్తా అదే కట్టం అనేది ఏమన్నా జరగవచ్చు. 10 కిలోమీటర్లకే జరగాలనేది ఉన్నది. అరే యాక్సిడెంట్ 20 కిలోమీటర్లకు జరగాలన్నదా? ఈ మూల తిరగంగానే పడతావు కావచ్చు, పోయినాక పడతావు కావచ్చు. వచ్చింది ఇక నువ్వు ఆగే. ఈ హెల్మెట్ పెట్టుకోకనే రా గణేష్ అన్న చచ్చిపోయింది. అది యాడ్ చేసుకుంటే నా పానం పోతుంది కొడుక. నువ్వు నౌకరికి పోయినా మంచిదే, పోకున్నా మంచిదే. హెల్మెట్ లేనిది ఏనాడు పోవద్దు చెప్తానా. ఎక్కుతా ఎక్కు. ఇక బోలి బాయ్ రా అమ్ములు. బాయ్ చెప్పు డాడీకి బాయ్ చెప్పు, మమ్మీకి బాయ్ చెప్పు. పోయేస్తాం. పోతున్నాం మావయ్య అత్తమ్మ. అమ్ములు జాగ్రత్త. మీ అమ్మ నౌకరి మీ పాప నౌకరి చేసి నిన్ను బంగారు తల్లిని చేస్తారు, నిన్ను కలెక్టర్ని చేస్తారు. నా మనవరాలు కలెక్టర్ అవుతుంది.
మౌనికున్ను గణేష్ గారు పోయినట్టు అనిపిస్తుంది కదా అనే వాళ్ళు ఇద్దరు పోతుంటే. గణేష్ గారిని చేసి మళ్ళీ నా పానం కలకల చేయకను. వాడి లోపలనే గణేష్ గారిని చూసుకుంటాను, అయితే వాడే గణేష్ గారు అనుకుంటా. ఇక మనకు రంది లేదే, మన పిల్లలు మంచిగా ప్రయోజకులు అయినట్టే. సరేనయ్య, వాళ్ళు మంచుకుంటే సార్. నువ్వు ఏడవకు. ఇక నాకైతే మస్తు సంబరం ఉన్నది. ఇలా బుజ్జవకు ఫోన్ చేస్తా. తమ్ముడుని మరదలు నౌకరికి వెళ్ళానగానే నా బిడ్డ సంబరపడుతుంది. చెప్పదా ఫోన్ చెప్పురా అయ్యా. ఫోన్ చేయాలి నా బిడ్డకు, చాలా రోజులే ఫోన్ చేయక. అయ్యా మంచినా ఇక కోడల సంబరం మీద నాకు ఫోన్ చేయలేదని అంటదేమో నా బిడ్డ. ఫోన్ అన్న చెప్తా నా బిడ్డకు. హలో బాపు. అంత మంచిగా నా బిడ్డ? మంచేనే, మీరంత మంచేనా? ఇప్పుడైతే అందరం మంచిగా ఉన్నారా తల్లి. ఇక మీరు మరదలు తమ్ముడు అందరం అయితే సుఖంగా ఉన్నామని అనుకుంటాను నేను. ఇక నాకైతే సంబరం అనిపిస్తుందిరా తల్లి. నీ మనవరాలు మంచిగా ఉందానే? మంచిగానే ఉన్నదిరా తల్లి. పొట్టిది కూడా, పొట్టిదానికి ఏంది దొరసా అని. మనవాడు మంచిగా ఉన్నాడు ఆ బిడ్డ? మంచిగానే ఉన్నాడు. అరే ఏంది బిడ్డ అంత చిన్నమైనట్టు మాట్లాడుతున్నావు తల్లి? ఏమన్నా జ్వరం గిట్లా వచ్చిందా బిడ్డ? జ్వరం వస్తుంది, 2-3 రోజులు వస్తుంది. మరొక ఫోన్ చేస్తలేవేంది బిడ్డ? ఆయన దవాఖాన కన్నా తీసుకోపోమని రా తల్లి. తీసుకుపోయిండు, తగ్గుతుంది కానీ అదే. ఆయన ఉన్నాడు ఆ బిడ్డ? ఉంటే ఒకసారి దవాఖాన తీసుకోపోమని చెప్తా. లేడు, ఊళ్ళకి పోయిండు. పానం జాగ్రత్త బిడ్డ, జర మంచిగా చూపించుకోలే, దండం పెడతా. సరే సరే బిడ్డ, పైలం ఇంకా ఉంటానా బిడ్డ? ఇప్పుడు నేను మా బాబుకు ఏమని చెప్పాలి? ఇప్పుడిప్పుడే మంచిగా ఉంటాడు. ఆయనకు తమ్ముడు చచ్చిపోయిన సంది ఓరంది, తర్వాత ఓరంది. ఆయన బతుకంతా ఏడ్చుడే అయిపోతుంది. ఇప్పుడు ఈ ముచ్చడి చెప్తే బాబు తట్టుకోలేడు. చెప్పాలా చెప్పొద్దా నాకేం అర్థమైతే లేదు. పిచ్చిలేస్తుంది. అంత గునుసుకుంటా తనుసుకుంటా మాట్లాడుతుంది బిడ్డ. పుట్టెడు జ్వరం ఉన్నట్టున్నది. మరి ఆయన ఎటు పోయిండో ఏం కాదో. ఇంత దవాఖాన కన్నా తీసుకుపోతే అయిపోవు కదా. ఇప్పుడు తలకాయ నొత్తాను. జన్మ ఉన్నా పొలే తాత, ఏ బడికాడి పొలం కోయించినా కొంచెం రేపు పొద్దుటి అక్కడ పెద్ద కళ్ళం కోయిస్తా. మేము వేస్తాం. నింపేందుకు మీరే రావాలి మరి. సరే బతుకపోతే దాని వెళ్ళి పోవాలి. టైం అవుతుంది. ఎండ అవుతుంది. ఆగు బతుకో, ఫోన్ వస్తుంది. హలో మామ. హలో, ఏడున్నా మామ? అయ్యా ఈ బడికాడి బాబతి పొలం కోసిన వడ్లు నింపుతాను. సరే మరి అయిపోయినాక ఒకసారి ఇంటి దాకా వస్తావా? ఎందుకయ్యా బుజ్జవ్వకు జ్వరం గిట్ల ఎక్కువైందా ఏంది? అదే జ్వరం వచ్చింది కానీ నేను తీసుకుపోయినా, దవాఖానలో తీసుకుపోయి వచ్చినా కానీ ఒకసారి నీతోనే మాట్లాడదామని. సరే వస్తాం నేను ఇద్దరం వస్తాం. సరే ఇవాళ అయితే కంపల్సరీ రాజు మరి. సరే అయ్యా. ఏందో పొలం చూయించు అంటే అన్ని పాల మీదకి వచ్చేదాకా చేస్తుంది. ఏమైంది? మా బుజ్జికి జ్వరం వస్తుందట బాగా. మా అల్లుడు ఫోన్ చేసిండు. మరి ఈయన నింపుతారా మీరు? నేను పోనా? ఎప్పుడు వస్తావు నువ్వు? ఇక నేను చీకటి అయితే వచ్చేసరికి మేము నింపుతాం. నింపులు తాత జర పుణ్యం ఉంటుంది. నింపుతాం. బతకవా? మరి నేను పోయేస్తా. నింపుల్ని అన్ని ఒక్క దగ్గర పెట్టి పరద కప్పుల్ని. నీకు ఆపద పని కదా. సరే ఆపద పని నేను పోయాను నత్తగా. నాకు మనసులో మనసు ఉంటుంది. ఇదే కథ నాకు. ఓటి పోయేసరికి ఓటి. జల్దిరా మామ అని ఫోన్ చేసింది ఆయన. ఎందుకట మరి? ఉద్యోగం జ్వరం వచ్చినట్టున్నదే. జనం వస్తే బిడ్డ మాట్లాడదా? ఇక అవన్నీ అడిగి నా రమ్మనగానే బయలుదేరి. ఆకలి అవుతుందా బిడ్డ? పాలు వస్తలేవానే కన్నయ్య?
పాలు వస్తలేవా నీకు? పప్పలు తింటున్నావా? గో బంగారమే. తాతయ్య అమ్మమ్మ వస్తారు నాని. ఇప్పుడు వస్తారా? ఇప్పుడు వస్తాను బిడ్డ. దేవుడు ఏంద్రా ఏందవ్వ ఏడుస్తున్నావు? ఏంద్రా ఏంది ఎన్నడు ఏడమంది గిట్లా ఏడుతాను ఏంటి? ఏందిరా ఏంది బిడ్డ? పిల్లగాడు ఎడతాడు మళ్ళీ పిల్లగాడు ఏంది ఏంది బిడ్డ? ఏంద్రా తల్లి ఏంద్రా? ఏమని చెప్పిండే ఫోన్లో? ఏమో నువ్వు అర్జెంట్ గా రా అన్నాడు ఆయనకి. అంతే జ్వరం వచ్చిందా బిడ్డ? జ్వరం కాలుతుంది, పేయి కాలుతుంది. ఏంది బిడ్డ? ఏంది ఎందుకు ఎడతాను? ఎందుకు ఇట్లా కూర్చో బిడ్డ. ఏంది ఏమన్నా అన్నాడా రా? ఏందవ్వా ఎందుకు ఎడతానవే బిడ్డ? అమ్మా నాకు బతుక బుద్ధి అయితే లేదే. నువ్వు అట్లా అనకే బిడ్డ. నువ్వు ఎట్లా అంటే నాకు గుండెలు పలిగినట్టు అయితేనే బాంచను. నువ్వు ఎందుకు ఎడతాను బిడ్డ? నువ్వు గా మాట నాకు బిడ్డ. నీ బాంచని నేను ఎవరో చూసుకొని మిమ్మల్ని చూసుకునే బతుకుతానే. నీకెందుకు ఫోన్ చేసిండు బాబు? ఇవి జ్వరం వస్తాను, పానం మంచిగా ఉంటలేదు అన్నాడు బిడ్డ. పానం మంచి లేదని ఫోన్ చేసిండు. ఆను చేసేదంతా చేసుకుంటానే. అసలు ఏంది బిడ్డ? నీ లగ్గం అయినప్పటి నుంచి చూస్తారా నీ నోటి నుంచి సత్తానే ముచ్చట రాలేదు. ఎందుకు అవస్థ పెడతాను బిడ్డ? మౌనికి ఒక పైసలు ఇచ్చిందా నేనా? లేకుంటే మీ భూమి మీకు రిజిస్ట్రేషన్ ఇట్లా చేయలేదనా? ఏంది ఎందుకు? ఏం లేదు బాబు, మన ఇంటికి అంచెలు వచ్చినప్పటి నుంచి ఆయన ఇంటికి ఎప్పుడు వస్తుండో తెలుస్తలేదు. అసలు ఏం చేస్తుండో నాకు అర్థమైతలేదు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని నేను అడిగితే మొన్న రాత్రి ఇక్కడనే తీసేర్చిండు. రోజు తెల్లదాకా రాత్రి 10-11 గంటల దాకా మెసేజ్లు, ఫోన్లు. ఫోన్ వస్తే దోస్తుగాళ్ళు అయితే ఇంట్లో మాట్లాడతారు కదా అని అటు పోయి ఫోన్లు మాట్లాడతాడు. నేను ఇదేందయ్యా అంటే సోపతిగాళ్ళు అంటాడు. నాకు పిచ్చి లేస్తుంది. నేనేం చేయను నాకు అర్థమైతలేదు. నీకు కాదు నేను అడుగుతాగు. అసలు సంగతి ఏందో అడుగుతాగు బిడ్డ. నువ్వు అస్సలు ఏడోకి కాదు. కొట్టిండా? కొట్టిండు, ఎత్తుండు. పిల్లగాన్ని పట్టించుకున్నది లేదు, నన్ను పట్టించుకున్నది లేదు. బాబు ఒకప్పుడు నేనే గట్టిగా మాట్లాడి నేనే గయ్యాలి దాన్ని లెక్కుంటే ఆయననే అన్నిటి కోసుకునేది కదా. అసలు ఆయన ఇప్పుడు ఆయననే కాదు, ఆయన ప్రవర్తనలోనే మార్పు వచ్చింది. బాప అడుగుతాడు కానీ ఏడవకుక. నేను అడుగుతాగు బిడ్డ ఏం జరిగిందో ఏం కథ. ఎన్నడూ ఏడువన్నా బిడ్డ సత్త అంటుందంటే ఎంత అవస్థ పెడుతుండో. పోదాం పావంటే నువ్వు బదలు కానీ పోయి గీయాలో చేతివి. నువ్వేమన్నావా? ఒకటే ఫోనే చేసి రమ్మన్నాడు కానీ అంటివి. నేను అందుకే ఊకుంటి, లేకుంటే నేను అప్పుడే రాకపోతున్నా అన్నయ్య. అది గింత బాధలు ఉన్నదని నాకు ఎరకనా? గిన్నె కట్టాలొచ్చి గిన్నెల్లో తీసింది నా బిడ్డ, కానీ ఎన్నడూ సత్తా అన్నమాట దాన్ని నోటికి రాలే. అసలు ఏం జరిగిందో ఏం కథో నోరిప్పుతలేదా సత్తానన్న బట్టే. ఆగు, నువ్వు ఏడ్చి దాన్ని బెదిరి ఎక్కువ రాగు. ఆయన వచ్చినాక గట్టిగా అడుగు. నువ్వు ఏడ్చుకుంటుంటే దానికి మళ్ళా అది ఏడుతుంది. అడుగుడు కాదు రాని, అసలు ఏం జరిగిందో చెప్తాడు కదా ఆయన రాని. చూడు పిల్లగాడుతుడాగో కదా రాగో నక్కనెక్కడండి పిల్లగాడు. లే ఇక మంచినీళ్ళు లేపో బిడ్డకు. లే బిడ్డలే ఇక జ్వరం కూడా నేర్చుకోరాదు మసులుతాను. అయ్యో అందుతో మంచిని ఏడుతాండి ఇటు నాకన్నీ బొంచుని కాలు ముక్తో ఇగో మంచిని ఊకో బిడ్డ ఊకో. ఇంకా గోళీలు పట్టుకురావే బుజ్జి. ఏడవకు తీ బిడ్డ. ఆగు రాని అడుగుతా కానీ సలసల అంటాను తల్లికి. ఫోన్ చేసినావా? చేసిన అత్తన్నట. ఇట్లా పట్టుకో అమ్ముతుంది. ఈ గోరీలు వేసుకో. ఇలా ఊళ్ళంతా కాలుతాంది ఎందుకో బిడ్డ. వేసుకో బిడ్డ. ఏం కాదు వేసుకో, తక్కువ అవుతుంది. మెల్లగా వేసుకుంటారు. ఆగు రెండొకసారి వేసుకోవే. నీకు గోళీలు వేసుకోరాదు. నేను వేసుకుంటున్నావు మంచిగా ఉంటుంది. బిడ్డ మెల్లగా నీళ్ళు వేసుకుంటున్నా. ఉంపించి పెట్టగా ఆగరా అదే
అయ్యో ఇంకోటి ఉంది లోపల పెట్టు. పండుగ కొడుకు వస్తాడు వస్తాడు వస్తాడు. నేను రంది పడకు, నేను అడుగుతా కానీ నేను రంది పడకు అడుగుతాను. ఎప్పుడు వచ్చినమ్మా? అప్పుడే వచ్చిన ఫోన్ చేస్తాను కట్ చేస్తానే ఏందే ఇంకా కూర్చోట ఎందుకవే వస్తాను కదా అని కట్ చేసినాయి. ఏందయ్యా నువ్వు ఫోన్ చేసినమాట మామకు, నువ్వు ఇప్పుడు వచ్చి మీ కాలమే వచ్చి పని ఉండే బయటికి పోయినా. ఏం పనే ఏంది పొల్ల వచ్చిన కానీ ఎక్కి పడి ఎడుతుంది. ఏంది అడిగితే ఏం చెప్తలేదు. అసలు ఏం జరిగింది? లొలిగిట్లా పెట్టుకున్నారా? నేను అదే అడుగుతాను మామ, ఏమైంది, ఎందుకు ఎడతానవే, అసలు ఏంది సమాధానం చెప్పండి. సమాధానం చెప్పది, తినమంటే తిన్నది, ఆ జనం వచ్చింది అన్నది, ఆ గోళీలు అన్నీ వేసుకోమంటే గోళీలు వేసుకోదు. వాడు ఒక్కడే ఏడుచుడు అవన్నీ పక్కకు పెట్టింది. ఇక ఆమె గోల ఆమెదే. ఏం చేయాలి చెప్పు, నేను ఎంతకని చెప్పాలి? ఏం చెప్పినావయ్యా పొల్లే చూడు ఎట్లా ఉన్నది. నువ్వేమన్నా అనవచ్చినాయా? నువ్వేమన్నా అంటేనే అది ఎడుతుంది. ఏడా నేర్చిందా? అరే నేనేమన్నా అత్తమ్మా, ఇప్పుడు ఆమెకి ఏదో మిసైల్ ఆట ఏమో కనిపించినాయి ఆట అని నా మీద కాయ కొడితే నేను బట్టిగా నీకు అవసరం లేదు పోవే అని నెట్టేసిన. ఇక దానికి ఇక కొట్టిన అది చేసిన ఇది చేసిన అని మొన్న నుండి గదే ఏడుచుడు. నేనేం చేయాలి? నెట్టెత్తే మరి దెబ్బ తాకవచ్చు. ఏందని అడగవా నువ్వు? అడిగినా తప్పైందని కూడా ఒప్పుకున్నా. నేనేం చేయాలి? ఇక నేను ఏంటి మెసేజ్లు ఏంటి, చూసుడేంది, కొట్టుడేంది? అసలు ఏం జరిగింది బిడ్డ నువ్వు చెప్పు తల్లి. నిన్ను కొట్టుడేంది? కొట్టలేదా నువ్వు నన్ను? ఇట్లా నువ్వుకెత్తనే అడ్డం పడ్డానా నేను? మరి నీకే తెలియాలి. ఇక బాపు మన ఇంటికి అంచెలు నేను వచ్చి ఇప్పటికి ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఇంటికాడ పొద్దుగాల పక్కలకెళ్ళి లేచిపోతాడు. మరి ఏం తింటారు, ఏం ఉంటారు అసలు పట్టించుకుంటాడు. సరే ఆయనకు చేనుకాడ పని ఉన్నదేమో, పోతే ఓనితి అని నేను ఆడికి కూడా అర్థం చేసుకుని ఊకున్నా. ఓ రోజు చిన్నోనికి జ్వరం బాగా వచ్చింది. నువ్వు తొందర మిషన్ కోపించుకొచ్చి పోతే మనం హాస్పిటల్కి పోదాం అని చెప్పిండే. మిషన్ అని చెప్పిండు, మిషన్ కాడుకోలేదు, చేను కాడుకోలేదు. అయినా కూడా ఏం పని మీద పోతాడు తీయని నేను అన్నిటికీ అర్థం చేసుకున్నా. 3-4 రోజులు నేను అన్ని భరించిన. నేను పెళ్ళి ఇప్పుడు గిన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, నేను ఎప్పుడు కూడా నా మీద ఇట్లా ప్రవర్తించింది అయితే లేదు. ఎవరన్నా దోస్తుగానికి ఫోన్ చేస్తే దోస్తుగానితో ఎట్లా మాట్లాడతారు? అరే చెప్పరా, మరి ఇంట్లో ఇప్పుడు దోస్తుగాలతో మాట్లాడేటప్పుడు తినుకుంటానైనా చెప్పురా అనుకుంటా మాట్లాడచ్చు. అన్నం మీద కూర్చుంటాడు, ఫోన్ వస్తా చూడు, అన్నం తినడు, ఏం తినడు. ఒక నిమిషం మళ్ళొచ్చి తింటా, అది ఫోన్ పట్టుకుని ఆ మూలకు మాట్లాడతాడు. ఎవరు బావా అని నేను అడిగితే ఏమో దోస్తుగాడు. అరే దోస్తుగాడు అయితే గిడ మాట్లాడవా అంట. అది వేరే భూమి గురించి అన్ని ఇట్లనే కవర్ చేసిండే. 4-5 రోజుల నుంచి నేను ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన. ఒక రోజు ఏం చేసిండు తెలుసా? అయ్యో ఇదే టైం అవుతుంది బాపు, నువ్వు గిన్నె మంచం వేసుకొని వండుకున్నాడు. నేను ఇంట్లోకి వెళ్ళేదో పని చేసి బయటకు వస్తాను కథం పండుకున్నాడు. ఇంట్లో మెసేజ్ చేస్తాడు ఆమెతోని. అది ఆడళ్ళతోని బంగారం. నేను మెసేజ్ చేసేదాకా చెయ్యకు, నేను ఫోన్ చేస్తేనే మాట్లాడు, నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడితే ఎవరన్నా సైలెంట్గా ఉండు అని ఇవన్నీ మెసేజ్లు పెడతారా చెప్పు? అది ఎవరితో పెడతా? దోస్తుగానితో పెడతాడా ఎవరన్నా? దోస్తుగానితో కాదు బిడ్డ. నేను ఎవరు అని అడిగితే తీసి చెంప మీద జరిచిండు. పొలం కొడితే నువ్వు చేతులు ఎట్లా వచ్చినాయి? ఏదైనా ఉన్నది అనే నువ్వు కొట్టుడు కొత్తగా నేర్చుకుంటాను మళ్ళా. అరే నేనెందుకు కొట్టినామా, నువ్వు గమ్మత్తున్నావు. ఆ ముందు ఒర్రిచ్చింది. అరే అట్లా ఒర్రియకే అని చెప్పిన నేను. నాకు నువ్వు గవాన్ని ముచ్చట్లు కాదు, ముసుగుల గుద్దులాటలు పెట్టకు. నువ్వు చక్కగా చెప్పు, వినబడ్డదా? అన్నిటికీ ఓర్చుకొని నేను భరించుకుంటా అంటే నీకు బాగా నకరాలు అవుతున్నాయి ఊకుంటా అంటే. నువ్వు అసలు ఆ మెసేజ్ ఏందో ఏందో అడుగు బాపు. నేను అడుగుతాగు బిడ్డ. నువ్వు నీదే బుద్ధయ్యకి ఇప్పుడు ఎవరో చెప్తాను. నువ్వు ఏం ఫోన్లు అది? దోసగాళ్ళు అయితే ఇంట్లో మాట్లాడుకోవాలి, ఇక బయటకు పోయి మాట్లాడేందయ్యా? సాటుకు పోయి మాట్లాడుతానమాట. దానికి ఎంత పానం ధరడియాలి? నేను అట్లా మాట్లాడావా అనయ్య? ఇక పొల్ల నువ్వు ఏదైనా మాట్లాడే నువ్వు అసలు ఊకునకపోయేది, మంచిగా చూసుకునేది. నీదేం బుద్ధి అని పాడు బుద్ధి ఏమవుతాయి అది? ఏ ఆగు, అసలు ఏంటి సాగు? నువ్వు దాయకుండా చెప్పు, అసలు ఏం జరిగింది, ఏం కథ? ఈ మెసేజ్లు ఏంది? నా బిడ్డ అయితే గట్టిగా చెప్పేది కొడతావా అనే? నువ్వు ఇప్పుడు కనుక ఆ ముచ్చట తేలగొట్టకపోతే నేను ఇంకా ఓపిక అంతా నాకు భరించలేను. నేను నా ఇంట్లో ఊరేసుకొని చస్తా తెల్లారి వరకు. నువ్వు ఆగు బిడ్డ, గట్లెందుకు మాట్లాడతాను? చచ్చిపోయిన వాళ్ళందరూ కనిపిస్తాలా? ఏందయ్యా స్వాగతం? నా బిడ్డకు సమాధానం చెప్పు అడిగిన దానికి. ఇగో మామ, ఆమె జత్తుడేందో, ఆమె టాబ్లెట్లు వేసుకోపోవడేందో నాకైతే అర్థమవుతలేదు. నిన్ను పిలిచిన ముచ్చట కూడా ఒకటే. నేను ఆమెతో నేను తప్పు పని చేయలేదు. నేను
దండం పెట్టి చెప్తానా, నువ్వు అట్లా ముందే అది కాకు చెప్తానా. ఇక ఆగేదే ఉన్నదే. అరే నేను చెప్పేది విను మామ. అరే అప్పుడు ఏమైనా చేసుకుంటాను చంపితే అయిపోయేది కదా. అప్పుడే నా కొడుకు చచ్చిన, నా బిడ్డ కూడా చచ్చు కదా. నేను చెప్పేదా గింటారా మీరు గిట్లనే ఊరితే నేను ఏం చెప్పాలి చెప్పిగా. ఇంకేం చెప్తావు నువ్వు చెప్పేది? ముఖం చెప్పి నువ్వు. అరే నేను ఏ తప్పు చేయాలి అని చెప్తానా. ఆమెకు ఒక మాట ఇచ్చిన, ఆమె ఇప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడకో. నీకు మొక్కాలే, నీ కాళ్ళు మొక్కాలే. కొడుకు లెక్క అనుకున్నా. మేమే నా ఇల్లు పుచ్చుకున్నాడు. లేదు నువ్వు ఇంటికి పోదంటే. అరే నువ్వు మళ్ళీ మాట్లాడక. ఇక నువ్వు మాట్లాడితే మళ్ళీ బరికిరావు నువ్వు. నేను నోరు తెరితే నేను నీకు ఏం తక్కువ చేసిందే? నా కొడుకు చచ్చిపోయిన కానీ నువ్వు కొడుకు అనుకున్నా. చిన్నదానికి పెద్దదానికి నా ఇంటికి పిలిచి ఏ కార్యక్రమం నీ చేతుల మీదకి నడిపించినా నువ్వు ఇంత మోసం చేస్తావని నేను కళలో కూడా అనుకోలే. నాకు పెద్ద కొడుకోలు అనుకున్నా. నువ్వు ఇంత అన్యాయం చేస్తావా? నువ్వు చెప్పదాకినరే మీరు మీ ఇచ్చ మీరు ఇంకేం చెప్తావు? నిన్ను చంపుతాడే. ఏం చెప్తావు? ఇంకా దాంతో నేను తిరగలే, నాకు ఏ సంబంధం లేదు. మాట ఎందుకు ఇచ్చిన? నేను చచ్చిందా? నేను చచ్చిపోయిన మాట ఇచ్చినవా? నువ్వు మంచోని అనుకుంటే ఇంత మోసం చేస్తావా? అరే మరి నేను చేసుకుంటున్నది అప్పుడు మళ్ళీ వేసుకోపోతున్నా. ఇప్పుడు వేసుకుంటావు? నువ్వు ఎందుకు వేసుకుంటావు? కట్టుకున్న భార్యను మోసం చేస్తారా? మాట్లాడు. చెప్పు, అది అడిగిందని సమాధానం చెప్పు. దండం పెడతాను. నేను ఏమని చెప్తాను? నేనే కొంచెం నేనేమన్నా చేసుకున్నా ఇప్పుడు ఆమెను మాట్లాడుతున్నావు? దాని మొక్కన కన్నెత్తి చూసినా నేను తట్టుకోనని తెలుసు. అట్లనే నేను చేసుకున్నా. నీకు ఎట్లా మాట్లాడబుద్ది అవుతుంది? ఏమో బిడ్డ నీ కాలు మొక్తాగే. అబ్బా మావా, నేను నిన్ను పిలిచింది అందుకు చెప్పుదామని. అరే మీరు గిట్లా మాట్లాడతా నేను ఏం చెప్తా చెప్పు. అరే అసలు నీకు మనసు ఎట్లా వచ్చింది ఈ మాట మాట్లాడడానికి? నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పలే ఆమెకి. ఎందుకు ఇట్లా మాట్లాడతా? ఏం చేసుకుంటా అని చెప్పినావు? చెప్పు, ఏం చేసుకుంటా అని చెప్పినావు? మాట్లాడు. నీ మొక్కం చూస్తే ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండా. నా కొడుకు ఎత్తుకరా పో. అత్తు పో. ఊరేగు, దాంతో ఊరేగు. మొత్తం టామ్ అని తిరుగు. ఇంకో భవంతి కట్టు, ఇంకో బంగ్లా కట్టు. నా బిడ్డని చంపుతా అంటే. అరే చెప్పేదాకా వినలేదు మా మధ్యలోనే సగం వింటారు. చిని అవ్వ జీవితం ముచ్చడు ఏం చెప్పక ముందుకే నా మీద ఎగబడతాయి. నేను ఏం చెప్పాలి చెప్పు? ఇటు ఇరుకులో పడ్డట్టు అయింది నా బతుకు.